యోగా, మెడిటేషన్ ఇవన్నీ నిజంగానే ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తాయా? ఆన్సర్ ఎస్ అండి, ఖచ్చితంగా ఎస్. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. అంటే అందరూ ఊరికేనే ఏదో ఎక్సర్సైజ్ చేయమంటారు, అదంటారు, మెడిటేషన్ చేయమంటారు. హౌ ఇస్ దిస్ హెల్ప్ఫుల్? ట్యాబ్లెట్స్ ఇవ్వండి, నాకేదో ట్రీట్మెంట్ చేయండి. బట్ దట్స్ నాట్ రైట్ అండి. ఎందుకు ఇలా ఇవి హెల్ప్ చేస్తాయంటే దానికి కాంక్రీట్ సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది. నౌ 3 పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యోగా మెడిటేషన్కి. ఫస్ట్ వచ్చేసి మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గించేస్తాయి ఈ యోగా మెడిటేషన్. సెకండ్ వచ్చేసి మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. థర్డ్ వచ్చేసి ఈ స్ట్రెస్ తక్కువ ఉండడం వల్ల బాడీలో కార్టిజాల్ అన్న ఒక హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిజాల్ తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ రెండు కూడా ఇంప్రూవ్ అవుతాయి. నా స్పర్మ్ సైడ్ నుంచి మాట్లాడితే కౌంట్, కదలిక శాతము, డిఎన్ఏ ఇంటెగ్రిటీ అన్ని 3 ఆస్పెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనపడుతుంది వీటి వల్ల. నా యోగా సపరేట్, మెడిటేషన్ సపరేట్గా నోటీస్ చేస్తే ఇప్పుడు యోగాలో కొన్ని పోజెస్ లైక్ కొన్ని ఆసనాస్ ఉంటాయండి. బటర్ఫ్లై పోజ్ అని, కోబ్రా పోజ్ అని. సో ఇలా పర్టిక్యులర్ ఆసనాస్ ఉంటాయి యోగాలో, ఏవైతే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని ఎక్కువగా మన గర్భసంచి, అండాశయాలు ఉన్న పెల్విస్ రీజన్కి పంపిస్తాయి. సో ఎక్కువ బ్లడ్ ఫ్లో వెళ్ళేసరికి మన గర్భసంచి పొర బెటర్గా తయారవుతుంది, ఎగ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది కాకుండా జనరలైజ్డ్ యోగా వల్ల కూడా మనకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి, ఎంతోమంది దే హ్యావ్ టోల్డ్ దట్ యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతకు ముందు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నవి ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి అని చెప్పి. సో ఇలా రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ బాడీలో ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది అని అర్థం. ఇలాంటి బెనిఫిట్స్ వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. లేదు మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ట్రీట్మెంట్ కూడా యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. నౌ కమింగ్ టు మెడిటేషన్లో కూడా ఏమవుతుందంటే మెడిటేషన్లో వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ పర్టిక్యులర్ పోజ్ చెప్తారు. అండ్ ఆల్సో ఏ పర్టిక్యులర్ థాట్ మీద మన బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక హెల్తీ బాడీ ఎన్వైర్న్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేస్తే ఓవరాల్ పాజిటివ్ ఎఫెక్ట్స్ అన్నవి కనపడుతున్నాయి. అందుకనే యోగా, మెడిటేషన్ ఫర్టిలిటీ మీద ఖచ్చితంగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. థ్యాంక్ యూ.